రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం కమ్మగూడెం విలేజ్లో రైతు దగ్గర వచ్చినాం. మనం కోయ ఆరోగ్య దగ్గర ఉన్నాం. మనం చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఈ చేను? ఇది 1+గా ఇది మీరు పెట్టింది? 1+. 45 రోజుల పైరు. ఇది 45 రోజుల పైరు. చెట్టుకి ఒక 20 కాయలు ఉన్నాయి. 20 కాయలు ఉన్నాయి. 20 కాయలు ఉన్నాయి. ఒకసారి మందు పెట్టిన, ఒకసారి మందు కొట్టిన. అది 4-5 రోజుల కింద కొట్టిన. 4-5 రోజుల కింద మందు కొట్టిన. ఎట్లా అనిపిస్తుంది ఈ చేను? బాగుంది, నెంబర్ 1 అసలు. ఇది అంటే ఊడ గానీ కాయ గానీ చెట్టుకి 20 కాయలు ఉన్నాయి. ఇవి ఇంకొక 30 రోజుల తర్వాత వచ్చి చూడు, 100 కాయకి తక్కువ ఉంటే అప్పుడు అడుగు. 30 రోజులలో 100 కాయ వరకు ఈజీగా వస్తుంది. అంటే మీరు చేసే మెయింటెనెన్స్ అట్లా ఉంటది కాబట్టి మీరు ఆ ధీమతో చెప్తారు. అవును. ఇప్పుడు మీరు పక్కన వేరే వాళ్ళ వెరైటీలకి ఈ 1+ వెరైటీకి ఏమైనా తేడా గమనిస్తారా మనం? చాలా తేడా ఉంది, చాలా. ఇప్పుడు పక్కన ఆయన మీకన్నా 20 రోజుల ముందర పెట్టినారు. అవును. మీరు 20 రోజులు వెనక. వాళ్ళ చేను మీ చేను సేమ్ అవుతుందా, వాళ్ళ తక్కువ ఉందా? చాలా. అది దీనికి చాలా సగానికి సగం తేడా ఉంది. గూడలో తేడా ఉంది, వన్నెలో తేడా ఉంది. ఇదైతే బాగుంది. పక్కన చేను అయితే ఇప్పుడైతే పర్లేదు, నెంబర్ 1. ఇక ఎంత ఇప్పుడు ఈ యొక్క చేనులో ఎంత వస్తుంది అనుకుంటారు యావరేజ్ గా? ఒకవేళ రేపు మంచి కాలం కలిసి వస్తే 20 నుంచి 25 క్వింటాలు ఈజీగా తీసి అక్కడ చూపిస్తాను. 25 క్వింటాల వరకు అయితే తీయగలుగుతారు. తీసి ఇక్కడ చూపిస్తాను నేను. అంటే ఇంత ముందుకి ఎప్పుడైనా మీరు 20 దాటిందా మీ యొక్క చేలలో? మాది 30 క్వింటాలు కూడా అయింది. 30 క్వింటాలు కూడా ఇరిగేషన్ వేసి డ్రిప్ ఇరిగేషన్ లో అయింది. ఇప్పుడు దీనికైతే ఈ ఇయర్ అయితే డ్రిప్ అయితే ఏం పెట్టలేగా? ఏం లేదు, ఓన్లీ విత్తనాలు మొలిపించారు. స్ప్రింకర్ ద్వారా మొలిపించారా, వర్షానికే మొలిచినాయి? విత్తనాలు నాటి పెట్టిన, స్ప్రింకర్ వేసే టైంలో వాన పడ్డది. స్ప్రింకర్ వేసే టైంలో వాన పడ్డది, మొలిచింది. ఇప్పటికైతే ఇది పైరు వచ్చేసి 45 నుంచి 50 రోజుల మధ్యలో ఉంది. 45 రోజులే. 45 రోజులే. 40 రోజులు కానట్టే. ఇంకా 40 రోజులు కానట్టేనా? ఇప్పుడైతే ఊడ ఎట్లా ఉంది మరి? కాయ సైజు లావు ఉంది అంటారు కదా, వేరే మీరు చూసిన పక్క చేలలో చూస్తారు కదా, వాళ్ళ దానికన్నా లావు ఉందా లేకుంటే సేమ్ అదే విధంగా కనబడుతుందా? వాళ్ళ దానికన్నా లావు ఉంది. ఇంకోటి ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే, బాగా ఇగురు రావడం, అమ్మటి గూడ రావడం, అసలు విత్తనమే వేరుగా. విత్తనం కొంచెం డిఫరెంట్. మీరు చూసి చాలా డిఫరెంట్. నేను చూసిన దాంట్లో ఇప్పటి వరకు మీరు చేసే వ్యవసాయంలో కొంచెం తేడా కనబడుతుంది విత్తనం. చాలా. నేను ఇన్ని సంవత్సరాలు చేసిన దాంట్లో ఇది మొదట్లోనే చాలా తేడా ఉంది. ఇదే కదా మీరు పెట్టింది? అవును, 1+. అవును, 1+. ఇదే వెరైటీ, ఇదే విత్తనం. ఓకే. ఇప్పుడైతే మీరు ఇది ఎన్ని ఎకరాలు మొత్తం ఇదంతా బిట్టు? ఇది మొత్తం 6 ఎకరాలు 7 ఎకరాలు బిట్టది. 7 ఎకరాలు 4 రకాలు పెట్టి. 1 ఎకరం సైడ్ ఉంటది. ఇది 6 ఎకరాలు బిట్టి. ఇది 6 ఎకరాలు. 6 ఎకరాలలో ఇది ఎన్ని ఎకరాలు పెట్టి? 2 ఎకరాలు. ఇది 2 ఎకరాలు. ఓకే. వేరే 2 ఎకరాలు. వేరే 2 ఎకరాలు. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే 45 రోజుల్లో ఒక 20 కాయలు పడింది. 20 కాయలు పడి మొత్తం చెట్టు మొత్తం గూడ కనబడుతుంది నీకు. ఈ గూడ కాసిన 100 కాయ పెచ్చు పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గూడ కాసిన 100 అంటే ఒక 15 క్వింటాలు అయితే కాస్తుంది. ఇప్పుడున్న చేను వరకు 15 క్వింటాల్ అనేది ఈజీ. ఈ హైట్ లోనే కాబడుతుంది. 15 క్వింటాలు కళ్ళు మూసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు పక్కదానికి ఈ దీంట్లో కాయలు ఇప్పుడు సమానమే ఉన్నాయా, వేరు ఉన్నాయి? వేరు ఉన్నాయి. ఎన్ని అల్ల ఎక్కువ ఉన్నాయి, ఇల్లు ఎక్కువ ఉన్నాయి? అందులో ఇప్పుడే వస్తున్నాయి, ముందే వేసినా గానీ. ఇదేమో రావడం ఒకటేసారి, కాపు పడడం, పెరగడం, కాపు రెండు ఒకటేసారి వస్తున్నాయి. ఇది ఏంటంటే దీని లక్షణం ఏంటంటే అన్నగారు, ఇది మనకేంటంటే మామూలుగా వేరే ఏంటంటే 165 రోజుల వరకు పంటకాలం ఉంటాయి. ఇది 140 రోజులు మాత్రమే పంటకాలం. ఇది నీకు ఎర్లీ వెరైటీ కాబట్టి నీకు తొందరగా, అందుకనే నీకు గూడ అనేది బాగా కనబడుతుంది. గూడ కూడా చూడొచ్చు మనం, లావ్ సైజ్ ఉంది గూడ, లావ్ సైజ్ ఉంది. కాపు కూడా తొందరగా వస్తుంది. ఎర్లీ వెరైటీ కాబట్టి తొందరగా వస్తుంది అనమాట. ఇది రైతులు పెట్టుకోవచ్చు అంటారా నెక్స్ట్ ఇయర్? కంపల్సరీ. మరి మీరు మీ దాంట్లో మమ్మల్ని ఫీల్ పెట్టిస్తారా? ఈ కమ్మగూడెం రైతులు కంపల్సరీ పెట్టుకొని రైతులు తీసుకొచ్చి చూపియాలి. దీన్ని పెట్టి ఉన్నాయి, పక్కమటి వేసిన వాళ్ళు ఉన్నాయి, ముందర ప్లేస్ కూడా ఉంది. ఏ ఇత్తనం ఏది నేను రాసి పెట్టినా మొత్తం. ఇప్పుడు పక్కన ఇప్పుడు 2-3 అడిగినా మనం 1+ పెట్టారు. వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారు? నెంబర్ 1 అని చెప్తారు. వాళ్ళు కూడా బాగుందని మొత్తం నెంబర్ రమ్మ వచ్చి చేయన చూడమంటారు. అదే రైతు అయితే పెట్టుకోవచ్చు, కంపల్సరీ రైతు పెట్టాల్సిందే ఇవి. ఓకే, రైట్. మనం అదే మళ్ళీ మనం ఫీల్డ్ పెడదాం నెక్స్ట్ టైం, చూడాలి. మళ్ళీ ఫీల్డ్ పెట్టచ్చు, రైతులు తీసుకొచ్చి ఇదే గ్రౌండ్ లో పెట్టి చూసుకోవచ్చు ఇది. ఓకే.